ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, మీకును మీ కుటుంబాలకును క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు ప్రేమతో కన్న తండ్రి కృపా కనికరం కలిగినటువంటి దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గరకు మేము మా కుటుంబము మీకు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాం. బాగున్నారా దేవుని పిల్లారా? కృప కలిగిన దేవుడు ఈ 12వ నెల మొట్టమొదటి పునరుత్థాన దినమందు ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరికి చేరి ఆరాధించుటకు, ఆయనలో ఆనందించుటకు, ఆయన నుండి ఆశీర్వదింపబట్టకు మనకి ఇచ్చినటువంటి శ్రేష్ఠ దినాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయపు ఆరాధన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర కనికరము కృప కలిగిన దేవుడు ఎంతవరకు కాపాడినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, కృప సత్య సంపూర్ణుడా, ఆత్మ దేవుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్య సంచరిస్తూ మీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచి క్షేమమును ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించి ఉదయాన్ని చూచు ధన్యకరమైన జీవితం మాకు ప్రసాదించినందుకు స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయపు ఈ ఆరాధన మీ పరమ పవిత్రమైన పాదములు ఎదుగు చేర్చుకునమని, ప్రపంచ సార్వత్రిక సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలో మీ ఆత్మ కార్యములు జరిగిస్తారని ఆశిస్తూ ప్రభా మీ కృప కొరకు ఎదురు చూస్తూ మీ దయా వాత్సల్యము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ప్రతి బిడ్డను బలపరచమని, ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి బిడ్డను హెచ్చించమని, ప్రతి బిడ్డను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమని, ప్రతి బిడ్డకు ఆయుష్ను అనుగ్రహించమని, ప్రతి బిడ్డకు ప్రభా మీ అందరి భయము, భక్తి, వినయము, విధేయత మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద వాక్యము ధ్యానిస్తూ బలపడుతూ దీవింపబడు భాగ్యము అనుగ్రహించమని, మరొక్కసారి ఈ ఆరాధన ద్వారా మహిమను ఘనతను కేవలం మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్ఠ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయపు ఈ ఆరాధన కొరకు జీవస్వరాల పాటల పుస్తకం నుండి పరమదైవమై మనుష్య రూపమై ఉదయించెను నా కోసము అనేటటువంటి క్రిస్మస్ పాటను పాడుకొని ప్రభును స్తుతించుకొని వాక్య ధ్యానం కొరకు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల దగ్గర మనం సిద్ధం చేసుకుందాం. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే, అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే, అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, 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 క్రీస్తు పుట్టెను హల్లెలూయా. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే, ఆకారరహితుడు ఆత్మస్వరూపుడు శరీరమును ధరించెను, సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు దీనత్వమును వరించెను, వైభవమును విడచెను దాసునిగను మారెను, వైభవమును విడిచెను దాసునిగను మారెను, దీవెన భువికి తెచ్చెను ముక్తి బాటగా. పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే,
అనాది వాక్యమే కృపా సమేతమై ధరపై కాలు మోపెను. నీతి తేజమే నరావతారి అయి శిశువై జననమాయెను. పాపి జతను కోరెను రిక్తుడిగా నాయను. పాపి జతను కోరెను రిక్తుడు తానాయను. భూలోకమును చేరెను యేసురాజుగా. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే. నిత్యుడు తండ్రి అయి విమోచనార్థమై కుమారుడై జనించెను. సత్యస్వరూపి అయి రక్షణ ధ్యేయమే రాజ్యమునే భరించెను. మధ్యగోడ కూల్చెను సంధిని సమకూర్చెను. మధ్యగోడ కూల్చెను సంధిని సమకూర్చెను. సఖ్యత నిలుపరించెను శాంతిదూతగా. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే. క్రీస్తు పుట్టెను హల్లెలూయా. 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 పరమ దైవమే మనుష్య రూపమై దిగించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకు సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము ఆ వచనం ఒకదాన్ని మాత్రం మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రజలకు, కుటుంబాలకు, వ్యక్తులకు క్షేమము ఎట్టొచ్చుద్దో దేవుని సముఖములో చిన్ననాటి నుంచి ఎదిగినటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు సవివరంగా మనకి ఉదయకాల సమయంలో తెలియచేస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారైనా, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల క్షేమం. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ భూలోకంలో సంచరిస్తున్న దినాల్లో దాన్నే చెప్పారైనా. ఏమన్నారైనా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, యెహోవా మార్గాలు మనము అనుసరించాలి. యెహోవా బోధనను మనం వినయముతో విధేయతతో నేర్చుకోవాలి. యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఈరోజు
కుటుంబాలు మందిరాలకు వెళ్ళడం తిరిగి ప్రారంభించాము. మందిరాల్లో కనబడతా ఉన్నాం. కొన్ని కుటుంబాలు మందిరాల్లో కనిపించకపోయినా కానీ దేవుని చిత్తాన్ని బట్టి అనేక కుటుంబాలు మందిరాలకు వస్తుంటున్నాయి. అందుట్లో కూడా కొంతమంది ఈ వారం, కొంతమంది నెక్స్ట్ వారం. ఈరోజు యజమానుడు వెళ్తే వచ్చే వారం యజమానురాలు వెళ్తే అట్లాగా పంచుకుంటా ఉన్నాము. వాక్యమై ఉన్న దేవుడు ఏమంటా ఉన్నారు? ప్రతి ఒక్కరూ కూడా దేవుని సముఖంలో కనిపించాలి అని చూస్తుంటున్నాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే కుటుంబం అంతా మందిరంలో కనిపించుద్ది. భయభక్తులు కలిగి ఉంటే కుటుంబస్తులందరూ దేవుని సముఖంలో ప్రార్థిస్తారు, ప్రాధేయపడతారు, వేడుకుంటారు, ఆరాధిస్తారు. ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గర ఆయన దయ కొరకు ఎదురు చూచువారంగా ఉంటాము. కానీ ఈరోజు దేవుని దగ్గర నిలుస్తుంటున్న మనము, దేవుని సముఖంలో నిలుస్తుంటున్నటువంటి మనము భయభక్తులతో భక్తి చేస్తుంటున్నామా? భయభక్తులు కలిగి భక్తి చేస్తుంటున్నామా? భయభక్తులతో ప్రభుని ఆరాధిస్తుంటున్నామా, వేడుకుంటున్నామా అనేటి ఓ ప్రశ్న మనము వేసుకోవాలి అని ప్రభు నామమును బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మనము చేసేటటువంటి భక్తి, మనము చేసేటటువంటి పనులు దేవుని నామానికి ఘనత తెచ్చేవిగా ఉన్నాయా లేదా అనేటటువంటి ప్రశ్న మన ముందట కనిపించాలి. దేవుని పిల్లలారా, అట్టి అయినటువంటి ప్రశ్న మనము వేసుకోకపోతే మనం చేస్తున్నటువంటి భక్తి అనవసరం అయిపోద్ది. ఎందుకని అంటే ప్రజల మెప్పు కొరకు అలవాటు పూర్వకమైనటువంటి భక్తో కాదు. కానీ సమూయేలు గారు, మీకు క్షేమము కలగాలి అంటే, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే, మీరు దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, మీరు ఆయుష్ కలిగి ఉండాలి అంటే, మీరు అభివృద్ధి చెందాలి అంటే అని చాలా తేటగా తెలియచేస్తున్నటువంటి మాట ఆయన చాలా చక్కగా వివరిస్తున్నారు. ఆయన మాటను విని, ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం. కుటుంబం మాత్రమే కాదు, కుటుంబపు యజమాని కూడా. ఈరోజు గృహ యజమానులు దేవుని వాక్యం దగ్గరకు రావాలి. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకునాలి. వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడాలి. కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో గృహ యజమానులు వెనుకబడిపోతూ ఉంటారు. ఇక్కడ ఉంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటే, మీరును మిమ్మును ఏలువారు. సో మందిరాల్లో చూస్తూ ఉంటాం, కార్యవర్గాలు ఉంటాయి, వారు కూడా. మందిరంలో చూస్తాము, దైవజనులు ఉంటారు, వారు కూడా. మందిరంలో సెక్షన్ ఉంటారు, వారు కూడా. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సముఖమందు భయముతోనూ భక్తితోనూ ఆయన మాట వినాలి. ఆయన మాట వినడం అంటే వాక్యం వింటున్నంతసేపు సైలెంట్గా కూర్చోవడం అని కాదు. వింటున్నటువంటి వాక్యము మన జీవితాల్లో ఆత్మకార్యం చేసేట్టుగా మనము దేవునికి సమర్పించుకోవాలి. మనము దేవునికి అర్పించుకోవాలి. మనము దేవునికి అప్పగించుకోవాలి. నైనా నీ మాట ప్రకారం నేను జీవిస్తా, నీ మాటను నేను అనుసరిస్తా, నీ మాటను నేను అనుకరిస్తా, నీ మాట ప్రకారమే నేను బ్రతుకుతా అని ఓ మంచి తీర్మానం చేసుకోవడానికి దేవుని పాదాల దగ్గరికి రావాలి. అంతేకాని వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళాము అనేటటువంటి భక్తి చేయకూడదు కూడా. వాక్యం అదే చెప్తా ఉంది. ఈ ఉదయకాల సమీప వాక్య ధ్యానం దగ్గరకు వచ్చినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, నీవు చేస్తున్న భక్తి ఎలా ఉంది? మీరు చేస్తున్న భక్తి ఎలా ఉంది? మీ కుటుంబం చేస్తున్న భక్తి ఎలా ఉంది? మీ కుటుంబస్తులు చేస్తుంటున్న భక్తి ఎలా ఉంది? మీ బిడ్డలు చేస్తుంటున్న భక్తి ఎలా ఉంది? మీ యజమానురాలు చేస్తున్న భక్తి ఎలా ఉంది? యజమానుడు చేస్తున్న భక్తి ఎలా ఉంది? సో ఇక్కడ సమూయేలు గారు చాలా క్లియర్గా చెప్తుంటున్నారు, కుటుంబము ఆశీర్వదింపబడాలి, కుటుంబానికి క్షేమం కావాలి అంటే కుటుంబం అంతా ఐక్యముగా దేవునిని ఆరాధన చేయాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఐక్యముగా నిజమైన ఆరాధన, కుటుంబము చేసే ఆరాధన కుటుంబానికి క్షేమం తెచ్చుద్ది. కుటుంబానికి క్షేమం రావాలి అంటే చేసే ఆరాధనలో భయము భక్తి ఉండాలి. దేవుని మాట వినేవారంగా మందిరానికి వెళ్ళాలి. ఐక్యముగా ఎప్పుడైతే ఆరాధన చేస్తావో కుటుంబానికి క్షేమం వచ్చింది.
కుటుంబం అంతా ఐక్యంగా దేవుని పాదాల దగ్గర కనిపించాలి. కుటుంబం అంతా కలిసికట్టుగా దేవుని ఏకాత్మతోనూ ఏకభావంతోనూ దేవుని పాదాల దగ్గరకు రావాలి. వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి అంటారు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అంటారు. 2-3 కూడి ప్రార్థన చేయడం అంటే ఏకీభవించి ఏకభావంతో, 2-3 ఏకభావంతో ప్రార్థన చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఎవరు చేస్తారు? 2 అంటే వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు మాత్రమే ఏకీభవించి కుటుంబ క్షేమం కొరకు ప్రతి అంశములను కూడా ఏకీభవించి ప్రార్థించే అవకాశం భార్య భర్తలకు మాత్రమే ఉంటుంది. సో 3 అంటే బిడ్డలు కూడా ఏకీభవించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధను చూస్తుంటున్నప్పుడు సమూయేలు గారు చాలా క్లియర్గా చెప్తుంటున్నారు, దేవుని దగ్గర నుంచి నీకు క్షేమం కావాలి అంటే దేవునిని ఆరాధించే విధానం ఎలా ఉండాలి అని చెప్తుంటున్నారు. ఎలా ఉండాలి? ఐక్యముగా ఉండాలి, ఏకాత్మతో ఉండాలి, ఏకతాత్పర్యంతో ఉండాలి. పెద్ద చిన్న ఉండకూడదు, రాజు పేద ఉండకూడదు, పురుషుడు స్త్రీ అని ఉండకూడదు. ఏకమై ప్రభు యొక్క సముఖములో ప్రభుని ఆరాధించాలని చాలా క్లియర్గా చెప్తుంటున్నారు. మరోసారి ఆ వచనాన్ని చూద్దాం. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను వినాలి. ఎలా వినాలి అంటే భయభక్తులతో వినాలి. రావాలి కాబట్టి వచ్చాము, వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము, ఆ ద్వారా వెళ్ళకపోతే బాగోదు కాబట్టి వెళ్ళాము, ఇది కాదు. భయభక్తులతో దేవుని సముఖానికి, దేవుని మందిరానికి రావాలి. ఎస్ లార్డ్, లాస్ట్ వీక్ అంతా మీ కృపా కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచారు, మీకు వందనాలు. 11 నెలలు కాపాడారు. ఈ కరోనాలో మేము ఉంటామో ఉండమో తెలవనటువంటి జీవితాలు మాది. మా ముందట తెలివైన వారు లేరు, బలమైన వారు లేరు, బలశాలులు లేరు, మంది మార్బలం గెలవరు లేరు. అధికారులు అనేక మంది మాయమయ్యారు, అనేక పదవుల్లో ఉన్నవారు పోయారు, అనేక స్థితి కలిగినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, గొప్ప గొప్ప పేరుగాంచిన వారు మా ముందట గతించిపోయారు 11 నెలల్లో. అయినా మీరు కనికరించి కాపాడారు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడానికి ఆయన పాదాల దగ్గరకు భయభక్తులతో రావాలి. కుటుంబము భయభక్తులు కలిగి ఆయన పాదాల దగ్గర కనిపించాలి. భయభక్తులతో ఆయనను ఆరాధించాలి. ఆయన మాటను భయభక్తులతో వినాలి. ఎప్పుడైతే భయభక్తులతో ఆయన మాట వింటామో, ఎప్పుడైతే కుటుంబం అంతా ఐక్యంగా ఆరాధన చేస్తామో, కుటుంబం అంతా ఆత్మతోనూ సత్యముతోనూ ఎప్పుడైతే ఆయనను ఆరాధించడానికి ఆయన సముఖంలో అగుపడతామో మన కుటుంబానికి క్షేమం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు వెళ్తుంటున్నావు కదా, సిద్ధపడుతుంటున్నావు కదా. ఎలా వెళ్తుంటున్నావు? ఎలా వెళ్ళడానికి ఇష్టపడుతుంటున్నావు? ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? ఎంతసేపు మన ఆలోచన బండి మీద వెళ్ళాలా, కారు మీద వెళ్ళాలా, ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ ఆలోచన కాదు. ఆత్మలో భయభక్తులతో ఆయన సన్నిధిని కనిపించాలి. ఆత్మపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో దిద్దుబాటుతో ఆయన సముఖాన్ని కనిపించాలి. వాక్యమై ఉన్న దేవుడు ఆరాధన ఎలా చేయాలో ఈ ఉదయకాల సమయంలో మనకు బోధ చేస్తూ ఉన్నారు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం బట్టి వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు భయముతోనూ భక్తితోనూ ఆయన మాట వినడానికి రావాలి అని వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ముగిస్తుంటున్నా తిరిగి చూద్దాం మాటను. ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల ఎట్లాగుండాలి అంటే ఆయనను సేవించాలి, ఆయన ఆజ్ఞను భంగము చేయకుండా ఉండాలి. మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్యన దూషింపబడతా ఉంది అంటే ఆయన ఆజ్ఞను మనము భంగం చేస్తున్నాము, అందుటిని బట్టి ఆయన నామము అవమానపడతా ఉంది. ఈ ఉదయకాల సమయపు ఆరాధనలో మనము
దేవుని నామానికి ఘనత తెచ్చేవారంగా ఉండాలి తప్ప ఆయన నామానికి అవమానం తెచ్చేవారంగా ఎట్టి మాత్రము ఉండకూడదు అని ప్రభు నామమును బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. దేవుని పిల్లలారా, మన భక్తి దేవునికి మహిమ రావాలి, మన భక్తి దేవుని నామానికి ఘనత తేవాలి, మన భక్తి దేవుని నామానికి కీర్తి తేవాలి. అట్టి అయినటువంటి భక్తి మనం చేయగలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబము కూడా ఆయన సముఖంలో కనపడాలి. ఇది దేవుని యొక్క చిత్తమైన ఆరాధన, మనకు క్షేమమైన ఆరాధన, మన కుటుంబాలకు దీవెనకరమైనటువంటి ఆరాధన. అట్టి ఆరాధన చేయడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు నామము పేరిట నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర కనికరించి కాపాడిన కన్న తండ్రి, కృపతో నింపిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు అని ప్రభును స్తుతిస్తూ ప్రార్థించుకొని, ప్రభువా ఈ దినము నుంచి నేను కూడా మీ మాటను వినుటకు వచ్చేటప్పుడు భయభక్తులతోనూ మిమ్మను హృదయపూర్వకంగా సేవిస్తూ మీ మాటకు నేను విధేయుడుగా మీ ఆజ్ఞను భంగము చేయక మీరక బ్రతుకు భాగ్యము నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సహాయమును పొందుకొని మనము ముందటకు ఆయన కృపకు పాత్రము అవుదాం. తల వచ్చాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, దయ, కృప, జాలి, కరుణ కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ 2020వ సంవత్సరములో చివరి నెల మొదటి పునరుత్థాన దినం మీ పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు మమ్మలను సజీవులుగా నడిపిన గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాల సమీప ఆరాధనలో మీరు తోడై మాతో మాట్లాడేందుకు వందనాలు. కుటుంబము ఐక్యముగా ఆరాధించడం మీకు ఇష్టం, ఇది నిజమైన ఆరాధన అని మీరు మాకు బోధించినందుకు వందనాలు. అంత మాత్రమే కాక భయముతోనూ భక్తితోనూ మిమ్మల్ని సేవిస్తూ ఆరాధిస్తూ మీలో ఆనందిస్తూ ఆశీర్వదింపబడు భాగ్యము, మీ ఆజ్ఞను భంగము చేయకుండా బ్రతుకు భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. కృప క్షేమములు అనుగ్రహిస్తున్న గొప్ప దైవమా, మేము క్షేమముగా ఉండటానికి, మేము మా కుటుంబముగా మీ ముందట కనపడడానికి కృప చేయమని, కృపాక్షేమములతో నింపి బలపరిచి నడిపించమని వేడుకుంటూ, నైనా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా మండలాన్ని, మా గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాము తండ్రి. కృపాక్షేమములతో నింపడి తమిళనాడు వస్తుంటున్నటువంటి వరదలు, వర్షాలు, అకాల వర్షాలు, భయంకరమైనటువంటి వర్షాల్లో అక్కడ ఉంటున్న బిడ్డలకు క్షేమం అనుగ్రహించండి. రాష్ట్రానికి మీ కృపతోడే ఇచ్చాడు ప్రభా. నైనా ఈ ఉదయకాల సమయంలో వివాహ దినాలు, జన్మదినాలు, శుభకార్యములు చేసుకుంటున్న బిడ్డకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి ప్రభా. మీ కృపా కౌగిట్లో భద్రతను ప్రసాదించండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘాలలో జరుగుతుంటున్న ఆరాధనలో మీరు తోడండి, కృపా కనికరంతో నింపి బలపించి నడిపించండి ప్రభా. నైనా ఈ ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను అయిన వారిని అందరినీ, ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను మీ దయగల గాయపడిన పాదాల దగ్గరకు అర్పిస్తుంటున్నాము. క్షమాభివృద్ధిని అనుగ్రహించమని బ్రతమాడుతుంటున్నాము తండ్రి. మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, దైవమా తిరిగి మంగళవారం ఉదయం మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి చేరి ప్రార్థించి మీ నుండి ఆశీర్వదింపబడు పర్యంతము కృపా కనికరముతో నింపి బలపరిచి నడిపించమని, మా పనిబాటలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, ప్రయాసాల్లో, ప్రతి అంశంలోనూ మీ కృపా క్షేమములు మాకు మెండుగా నిండుగా అనుగ్రహిస్తారని క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల యందు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడైన యెహోవా యొద్ద నుండి మనలను రక్షించుటకు ఇమ్మానుయేలు దేవునిగా భూమికి అనుదించినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి నుండి వాక్యముతో ఉదక స్నానం చేస్తూ బలపరుస్తుంటున్న పరిశుద్ధాత్మ నుండి కృపాక్షేమములు మనకు, మన కుటుంబాలకు నిండుగా మెండుగా తోడుగా నీడగా అండగా దండిగా ఆయన రాక పర్యంతము కౌగిట్లో భద్రపరిచి క్షమాభివృద్ధిని అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకి ఆయన పరమ పవిత్రమైన పాదములతో కలిసి ప్రభువును స్తుతిద్దాం. అంతవరకు సెలవు. ఆయన కనికరము మనకు నిండుగా తోడుగా ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.